ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని పాలకులు చెప్పే మాటలు నీటి మీద రాతలు లాగే ఉన్నాయనటానికి నిదర్శనంగా దర్శనమిస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలు. విద్యార్థులకు పాఠశాలలో మూత్రశాలలు లేక మూత్ర విసర్జన కోసం సులభ్ కాంప్లెక్స్ను ఆశ్రయిస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల గ్రామం అనుకుంటే పొరపాటే. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన నిత్యకృత్యంగా కనిపిస్తుంది. విద్యార్థులు మూత్ర విసర్జనకు వెళ్లాలంటే వారి అగచాట్లు అన్నీ ఇన్ని కావు. అసలు ఆ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రైమ్ 9 అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ అవస్థలు అన్నీ ఇన్ని కావు. పాఠశాలలో బాలికలు బాలురులతో కలిసి కోఎడ్యుకేషన్ నడుస్తుంది. అయితే పాఠశాలలో అరకొర వసతులతో బాలికలకు టాయిలెట్స్ ఉండగా బాలురులకు అసలు టాయిలెట్సే లేకపోవడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. దీంతో బాలురు నిత్యం మూత్ర విసర్జన కోసం పాఠశాలకు సమీపంలో ఉన్న సులభ్ కాంప్లెక్స్కు వెళ్తున్నారు. ప్రతిరోజు ఇదే తంతు నడుస్తుంది. ఉదయం పూట ఇంటర్వెల్ సమయంలో ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులంతా సులభ్ కాంప్లెక్స్కు వెళ్లి క్యూలైన్లో నిలబడి టాయిలెట్స్ వినియోగించుకుంటున్నారు. పాఠశాలలో కొత్త టాయిలెట్స్కు శంకుస్థాపన జరిగిన నిధుల లేమితో నిర్మాణాల పనులు ముందుకు కదలడం లేదు. దాదాపు సంవత్సరం నుండి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని ప్రధాన ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత 5 ఏళ్ల నుంచి పిల్లలు యూరినల్స్ లేక బాయ్స్ వరకు, గర్ల్స్కి ఉన్నాయి, బాయ్స్కి లేక ఇబ్బంది పడుతున్నారు. బయట రోడ్డు మీదకి ఆ పబ్లిక్ టాయిలెట్స్ని కొన్నాళ్ళు ఉపయోగించుకోమన్నారు. తర్వాత చాలామంది అధికారులకి గతంలో ఉన్నటువంటి హెచ్ఎం గారు, ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్ఎం గారు, వీళ్ళంతా కూడా చాలామంది చాలాసార్లు లెటర్లు పెట్టడం జరిగింది. వచ్చి చూశారు. మా పై అధికారులు, కలెక్టర్ గారు, వీళ్ళంతా కూడా వెంటనే శాంక్షన్ చేస్తూ ఉంటున్నారు. వెంకట సాయి, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ మా జిహెచ్ఎస్ ఇందిరానగర్ స్కూల్, ఖమ్మం హై స్కూల్ జిహెచ్ఎస్ ఇందిరానగర్ స్కూల్లో టాయిలెట్స్ లేవు. బాగా ఇబ్బంది అవుతుంది. మేము బయటికి వెళ్ళి రావాల్సి వస్తుంది. స్కూల్లో మంచిగా టాయిలెట్స్ లేకపోవడం వల్ల రోడ్డు మీద వెహికల్స్ అవి కొంచెం ఇబ్బందిగా ఉంది. లోనికి వచ్చి బెల్స్ అవ్వడం, సార్లు కొట్టడం అట్లా అవుతుంది. కొంచెం క్లాసులు అయిపోతున్నాయి. జిహెచ్ఎస్ ఇందిరానగర్ స్కూల్లో టాయిలెట్స్ లేవు. పబ్లిక్ టాయిలెట్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. రోడ్డు మీద పిల్లలందరూ వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ టాయిలెట్స్లో వెళ్దామంటే అక్కడ ఎవరెవరో ఉంటున్నారు, అంతమందిని రానివ్వట్లేదు. మళ్ళీ ఇబ్బంది అవుతుంది బాగా. పబ్లిక్ టాయిలెట్స్లో క్యూ కట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ మళ్ళీ లేట్ అవుతుంది. క్లాస్కి వచ్చేసరికి, లోపలికి వచ్చేసరికి క్లాస్ బెల్ అవుతుంది. మాకు టాయిలెట్స్ బాగా ఇబ్బంది అవుతుంది. బయటికి వెళ్ళాలంటే మెయిన్ రోడ్డు వెహికల్స్ స్పీడ్గా వస్తున్నాయి. తిరిగి వచ్చేసరికి బెల్ అయ్యి లోపల క్లాసులు స్టార్ట్ అయ్యేసరికి స్టడీ ప్రాబ్లం కూడా జరుగుతుంది. కావున కంపల్సరీగా మాకు కొద్దిగా బాత్రూమ్స్, టాయిలెట్స్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇదొకటి మెయిన్గా ఇబ్బందిగా ఉంది. బాయ్స్ టాయిలెట్స్ దూరంలో ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదొకటి జరిగితే చాలు. ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నాం. ఇక పాఠశాలలోని బాలికలకు అరకొరగా ఉన్న మూత్రశాలలు కూడా కంపు కొడుతున్నాయి. నిత్యం శుభ్రం చేసేవారు లేకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో మూత్ర విసర్జన చెయ్యాలంటేనే విద్యార్థులు భయపడిపోతున్నారు. అసలే వర్షాకాలం, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో శుభ్రత పాటించకుంటే అంటువ్యాధులొచ్చే అవకాశం ఉంది. ఇది ఈ ఖమ్మం పట్టణంలోని ఇందిరానగర్ ఒక్క ప్రభుత్వ పాఠశాల పరిస్థితి కాదు. ఖమ్మం జిల్లాలో అనేక పాఠశాలల్లో ఇదే తరహా సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలనకు పంపిస్తే మరెన్నో పాఠశాలల దుస్థితి తెలుసుకోవచ్చని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇందిరానగర్ పాఠశాలతో పాటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి